అండి మరో లైవ్ అప్డేట్‌తో మీ ముందుకు వచ్చాను. విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే పినాకిని ఎక్స్‌ప్రెస్ చాలామంది జీవితాల్లో ఓ భాగమే. ఇందులో ఎంతోమంది గవర్నమెంట్ టీచర్స్, ప్రైవేట్ ఎంప్లాయీస్, మార్కెటింగ్ చేసేవాళ్ళు, పక్కపక్క జిల్లాలో చదువుకునే స్టూడెంట్స్ వాళ్ళందరూ రెగ్యులర్‌గా ట్రావెల్ చేస్తుంటారు. ఇన్నాళ్ళు ఈ ట్రైన్ పాత రకం బోగీలుండేవి యెల్లో కలర్‌లో మీకు అంతా తెలిసిందే. అవి ఏంటంటే ట్రాక్ మీద వెళ్ళేటప్పుడు ఎక్కువగా సౌండ్ వచ్చేవి. అలాగే టర్నింగ్స్ వచ్చేసరికి ఎక్కువగా ఊగేవి. కొన్నిసార్లు కూర్చుండేటప్పుడు లెగ్స్ ముందుకి చాపితే మన ఆపోజిట్ వాళ్ళకి తగిలేసేది. చాలా కంజెస్టెడ్‌గా ఉండేది. ఇప్పుడు ఈ బోగీల్ని ఎల్‌హెచ్‌బి బోగీల కింద కన్వర్ట్ అయింది. దీని అడ్వాంటేజ్ ఏంటంటే ట్రైన్ ఎక్కువగా డిస్టర్బెన్స్ ఉండకుండా స్టడీగా వెళ్తుంది. ఈ మధ్య చాలా ట్రైన్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా! అలా ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యేటప్పుడు బోగీస్ కింద పడిపోకుండా కాస్త సపోర్ట్‌గా ఉంటాయట ఈ టెక్నాలజీలో. ఇప్పుడు ట్రైన్ ఒక కలర్ కూడా చేంజ్ అయింది రెడ్ కలర్‌లో. మళ్ళీ ముందు కన్నా ట్రైన్ అనేది హై స్పీడ్‌గా వెళ్తుంది. ఇప్పుడు కంపార్ట్మెంట్స్‌లో స్పేసింగ్ ఎక్కువగా ఇచ్చారు కంఫర్ట్‌గా కూర్చోవడం కోసం. జూలై 1 నుంచి 500 కిలోమీటర్స్ దాటిన తర్వాత కిలోమీటర్‌కి 1 పైసా చొప్పున టికెట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. జూలై 1 నుంచి తత్కాల్ చేస్తే ఆధార్ కార్డ్ లింకప్ అవుతుంది. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.